ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగం అగమ్య గోచరంగా తయారైంది. చంద్రుడి దోపిడీ దెబ్బకి రాష్ట్ర ఆదాయం పాతాళానికి పడిపోయింది. రెవెన్యూ లోటులోనూ, ద్రవ్య లోటులోనూ, అప్పుల్లోనూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా మార్చేసి ఓ చెత్త రికార్డును సొంతం చేసుకుంది చంద్రబాబు పాలన. పన్నుల ఆదాయాలకు సంబంధించి రాష్ట్రాన్ని దేశంలోనే 22వ స్థానానికి దిగజార్చిన విజనరీ పాలన ఏపీ ప్రజల భవిష్యత్తుకు విషమంగా మారింది అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎన్నడూ లేని రీతిలో జీడీపీలో 35% ఏపీ అప్పులు పెరగడం ఆర్థిక నిపుణులను సైతం కలవరపెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఆర్థిక విధ్వంసం తారాస్థాయికి చేరిపోయింది. 2 ఏళ్లు తిరగక ముందే ఏపీలో ఆర్థిక రంగం కుదేలైపోయింది. తెలుగుదేశం పార్టీ నేతల దోపిడీ దెబ్బకి ప్రభుత్వ ఖజానా కుదేలైపోయింది. ఎక్కడికక్కడ కూటమి పార్టీల నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు సొంత సంపదల్ని పెంచుకోవడంతో ప్రభుత్వ ఆదాయం అత్యంత ఘోరంగా పడిపోయింది. ఫలితంగా దేశంలోనే అత్యంత దారుణమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీ ఆర్థిక వ్యవస్థ గుర్తింపు పొందింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చంద్రబాబు పాలనా పాపాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ పాలిట శాపంగా మారిపోయాయి. ఓవైపు సీఎం చంద్రబాబు తన ఆఫీసులో తయారు చేసిన కాకి లెక్కలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా కాగ్ లెక్కలు మాత్రం బాబు తాలూకా ఫేక్ పబ్లిసిటీ గుట్టును రట్టు చేస్తున్నాయి. ఏపీ ఆర్థిక తిరోగమనంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర జీడీపీపై చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేస్తున్న లెక్కలు పచ్చి అబద్ధాలని వైఎస్ జగన్ మండిపడ్డారు. బాబు గణాంకాలు నిజమైతే ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలని, కానీ అదేమీ లేదని వైఎస్ జగన్ సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలల కాగ్ గణాంకాలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో స్పష్టమవుతుందని జగన్ తన ట్వీట్లో ధ్వజమెత్తారు. బాబు ప్రభుత్వ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 1.97% CAGR మాత్రమే అని వైఎస్ జగన్ తన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. 11.09% వృద్ధి అంటూ భారీ జీఎస్డీపీ వృద్ధి చూపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97% వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరికీ ఆశ్చర్యంగా అనిపించక మానదని తన ట్వీట్లో జగన్ చురకలు అంటించారు. విజనరీ చంద్రబాబు నాయకత్వంలో తయారు చేసిన కల్పిత గణాంకాల వల్లే పొంతనలేని అంకెలు సాధ్యమవుతాయని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలలకు గాను 23 రాష్ట్రాల పన్నుల ఆదాయాలను CAG వెల్లడించింది. పన్ను ఆదాయాల వృద్ధి పరంగా ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ను పోలిస్తే అత్యంత ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ 23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది. అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64% పెరిగితే ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాలు మాత్రం 1.97% మాత్రమే పెరిగాయి. అయినా కూడా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైందంటూ అబద్ధపు ప్రచారం చేస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏదైనా విషయంలో మొదటి స్థానం సాధించగలదంటే అది కేవలం అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, తప్పుడు ప్రచారం లాంటి విషయాల్లో మాత్రమే అని వైఎస్ జగన్ తన ట్వీట్లో విమర్శించారు. చంద్రబాబు పాలనలో నకిలీ మద్యం, అక్రమ ఇసుక, అక్రమ మైనింగ్ దెబ్బకి రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం టీడీపీ నేతల జేబుల్లోకి వెళుతోంది. ప్రభుత్వ ఖజానాకు గండిపడడంతో ఎక్సైజ్ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాది జనవరి నాటికి ఎక్సైజ్ రాబడి 16,032 కోట్లు రాగా ఈ ఏడాది జనవరి నాటికి 14,963 కోట్లకు తగ్గింది. కల్తీ మద్యం, అక్రమ మద్యం వలన ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పడిపోయింది. మరోవైపు దేశంలోనే అత్యధికంగా ద్రవ్యలోటు ఏపీలోనే ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలకు 85,269 కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఏర్పడింది. చంద్రబాబు పాలన ఎంత ఘోరంగా వైఫల్యం చెందిందో చెప్పడానికి ఇదో ప్రధానమైన నిదర్శనం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం 1,34,208 కోట్లుగా పెట్టుకుంటే జనవరి నాటికి 83,500 కోట్లు వసూలైందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.
దివిటీ పెట్టి వెతికినా సరే లక్ష్యానికి చేరువయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇంకోవైపు డిసెంబర్ నాటికి రెవెన్యూ లోటు 60,481 కోట్లకు చేరిందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. అంటే ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు విపరీతంగా పెరిగిపోయి అప్పులు పెరిగిపోయాయి. ఆదాయంలో వృద్ధి లేక ఏపీ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయంగా తయారైందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.